వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా స్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి. డిసెంబర్ 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ బాయ్స్ కాలేజీ మైదానంలో క్రీడా పోటీలను జెండా ఊపి కలెక్టర్ ప్రారంభించారు. వైకల్యం అనేది శరీరానికి తప్ప మనసుకు కాదని చెప్పారు. మనోధైర్యంతో అన్ని రంగాల్లో పోటీపడి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు కలెక్టర్ ఆదర్శ సురభి. ఈ నేపథ్యంలో క్రీడా పోటీల్లో పాల్గొనే వారికి ప్రశంసా పత్రాలు ఇచ్చి సత్కరించారు కలెక్టర్. మన జిల్లాలో కూడా ప్రత్యేకంగా రీసైక్లింగ్ రేసెస్ అధికారులు మరియు ఈడబ్ల్యూ గారు రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో పాల్గొని మేము కంపల్సరీగా పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు మరియు అయితే విజేతలు ఉంటారు వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు డిసెంబర్కి ఫెలిసిటేషన్ కార్యక్రమం కూడా మనం పెట్టుకుంటాము. దీని మేరకు మన ప్రజలందరూ మనం నేర్చుకునేది ఏంటిదంటే దివ్యాంగులు కూడా వాళ్ళకున్న పట్టుదల కావచ్చు, వాళ్ళకున్న స్ఫూర్తి మనం తీసుకొని మనం ఎవరైతే టెంపరీ ఏబుల్డ్ సిటిజన్స్ ఉన్నామో మనం కూడా వాళ్ళ దగ్గర నుంచి స్ఫూర్తి తీసుకొని ప్రతి రంగాల్లో జీవనంలో మనం ఎలా ముందుకెళ్ళొచ్చని నేర్చుకునే ఆసక్తి మనం చూడవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ని యూత్ మన కోచెస్ అందరు కూడా సక్సెస్ఫుల్